వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే హత్య రాజకీయాలకు మారుపేరని మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి ఆయన కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. చంద్రబాబు హయాంలో చట్టం, శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో హత్యల సంస్కృతి పెరిగిందని ఆరోపించారు. అలంఖాన్పల్లిలో జరిగిన పెద్ద దస్తగిరి హత్యను ప్రస్తావిస్తూ పథకం ప్రకారమే జరిగిన దాడిగా అభివర్ణించారు. హత్య వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరో పోలీసులు పూర్తిగా వెలికి తీయాలని డిమాండ్ చేస్తూ ఈ కేసులో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రమేయం ఉన్నట్లు సంకేతాలున్నాయని ఆరోపించారు. ఇప్పటికే పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారని కూడా ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో గతంలో కూడా భూ వివాదాల కారణంగా శ్రీనివాసులు రెడ్డి హత్య జరిగిందని గుర్తు చేస్తూ అదే తరహా వివాదాలు మళ్లీ హత్యలకు దారితీస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మనం చూస్తూ ఉన్నాం. మా ప్రభుత్వంలో కూడా వైకాపా నాయకులు హత్యలు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ప్రవర్తన మళ్ళా ఒకసారి బయటకు వస్తూ ఉంది. వారం రోజుల కిందట కడప నగరంలో అలంకాన్పల్లికి సంబంధించిన దస్తగిరి అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసి కత్తులతో పొడిస్తే అతను హాస్పిటల్లో చేరితే మళ్ళీ హాస్పిటల్ లేకపోయి అతన్ని హత్య చేశారంటే హత్యల్లో ఆరితేరిన పార్టీ ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే అది వైకాపానే. వాళ్ళ సాంస్కృతే హత్యలు. దీని వెనక ఎంత పెద్దలు ఉన్నారో పోలీసు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. నిన్న 11 మందినో ఎంతమందినో రిమాండ్ చేశారు. దీని వెనక పత్రికల్లో చూసాం. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా సాక్షి మినహాయిస్తే అన్ని పత్రికల్లో కూడా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, హత్యాకాండలు స్పష్టంగా పత్రికలన్నీ రాసినాయి. ఎంతమందిని రిమాండ్ చేశారు, ఎంతమంది హత్యలో పాల్గొన్నారు, దీని వెనుక కుట్రదారులు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఉన్నట్టు కూడా పత్రికల్లో స్పష్టంగా చూసాం. పోలీసులకు కూడా అన్ని రకాల ఆధారాలు దొరికినట్టు కూడా పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం ఉంది. నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వంలో భూదందాలు, భూలావాదేవీలు, సామాన్యుల భూములు లాక్కొని భయభ్రాంతులు గురి చేసి రూపాయిది పావలకు కూడా కొనుక్కొని రిజిస్టర్లు చేసుకోవడం, ఇంకొక రాశిని వైకాపా వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని భయపడించడం, అడ్డు తిరిగితే హత్యలు చేయడం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇక్కడే సంధ్యా సర్కిల్లో శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తిని కూడా భూ లావాదేవీల్లో, దందాల్లో పరిష్కారంలో వివాదాల్లో భాగంగా హత్య కూడా చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా అదే భూ లావాదేవీల్లోనే, దందాల్లోనే, భాగ పరిష్కారాల్లోనే తేడాలు వచ్చే ఈ హత్యలు జరిగినట్టు పత్రికల్లో చూసాం. పోలీసులు కూడా అదే విధమైన సమాచారం కూడా ఇస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువంటి హత్య సంస్కృతి వాళ్ళు మానుకోవడంలే. గతంలో చూసాం, వివేకానంద రెడ్డిని హత్య చేసి నరాసుర రక్త చరిత్ర అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దే ప్రయత్నం కూడా చేశారు. హత్యలు చేయడం, ఇంకొకరి మీద నెపం వేయడం, హత్యల నుంచి తప్పించుకునే దానికి రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలు, ఎలిబీలు సృష్టించడం, తప్పించుకొని పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నగరంలో, ముఖ్యంగా కడప నగరంలో ఇప్పటికీ గత ప్రభుత్వంలో హత్య జరిగినాయి. నిన్న మళ్ళీ 2 సంవత్సరాల్లో ఇటువంటి హత్య ఒకటి జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్న భూ వివాదాలు, భూదందాలు, భాగ పరిష్కారాల్లో భాగంగానే జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నగరంలో ఈ ప్రభుత్వం వచ్చినాక మేము స్పష్టంగా చెప్పినాం, ఎటువంటి దౌర్జన్యాలు, రౌడీజాలు, రౌడీ షీటర్లు, భూదందాలు ఇట్లాంటివన్నీ జరగవని. ప్రశాంతంగా ఉన్న నగరాన్ని వీళ్ళు మళ్ళీ హత్యాకాండగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కడప శివార్లలో అయితే అన్ని భూదందాలే 19 నుంచి 24 మధ్య. చాలామంది అమాయకులు భయముతో వాళ్ళ ఆస్తులు వదిలేసుకున్నారు. కానీ 2 సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ అటువంటి అరాచకాలు జరగడంలే. ఇదే భూదందాల్లోనే హత్యల్లోనే చాలామంది చంపేశారు మీరు. మళ్ళీ ఈరోజు హత్యలు చేసేదాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి అరాచక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను పదే పదే కోరుతూ, పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరగాల. దీని మీద స్పెషల్ ఒక సిట్టు వేయాలా. సిట్టు వేసి దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి నిగ్గుదేల్చి చట్టపరంగా శిక్షించాలని చెప్పి పోలీసులు కోరుతూ ఉండా. తొందరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఒక స్పెషల్ టీం పెట్టి దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కోరుతాం.